కమింగ్ టు డీటెయిల్స్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది. రన్వేపై ఆకాశ విమానాన్ని స్పైస్ జెట్ విమానం ఢీకొట్టింది. టేకాఫ్ కు ముందు ఏరోప్లేన్ బే దగ్గర ఆకాశ విమానం ఉండగా స్పైస్ జెట్ విమానం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ఆకాశ ఎయిర్లైన్స్ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. రైట్, బ్రేకింగ్ అప్డేట్ ఇది. ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఆకాశ ఎయిర్లైన్స్ ని స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ విమానం రన్వేపై ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. టేకాఫ్ కు ముందు ఏరోప్లేన్ బే దగ్గర ఆకాశ విమానం ఉండగా స్పైస్ జెట్ విమానం దానిని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ఆకాశ ఎయిర్లైన్స్ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, అసలు ఆకాశ ఎయిర్లైన్స్ రన్వే బే మీద ఉండగా స్పైస్ జెట్ విమానం అక్కడికి ఎలా చేరుకుంది? దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు ఎవరైనా వివరణ ఇచ్చారా? ప్రస్తుతం అందరి పరిస్థితి ఎట్లా ఉంది? ఢిల్లీ విమానాశ్రయంలో ఆగి ఉన్న ఏదైతే ఆకాశ స్పైస్ జెట్ ప్రయాణికుల కోసం ఎక్కడం కోసం సిద్ధంగా ఉన్న ఆకాశ జెట్ ని స్పైస్ జెట్ ఢీకొనడం జరిగింది. అయితే ఈ విమానం బే వద్ద ఉండగా, అంటే ప్రయాణికులు ఎక్కడానికి ముందు ఏదైతే రన్వే కంటే ముందే బే వద్ద ఉండడం జరుగుతుంది. దాన్ని అక్కడ ఉన్న ఆకాశాన్ని ల్యాండ్ అయిన స్పైస్ జెట్ ఒక్కసారిగా అది పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో రెండు రెక్కలు కూడా ఒకదానికి ఒకటి ఢీకొనడం జరిగింది. దీంట్లో రెండు విమానాలకు సంబంధించిన రెక్కలకు స్వల్ప గాయాలవ్వడం జరిగింది. ఈ ఘటనలో ప్రస్తుతం ప్రయాణికులకు కానీ, సిబ్బందికి కానీ ఎటువంటి ప్రమాదం లేదు అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఆకాశకు సంబంధించిన QP1406 విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరాల్సి ఉంది. అయితే ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులందరినీ కూడా వెంటనే దించేసి వాళ్ళకి మరో విమానాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆకాశ ఎయిర్లైన్స్ కి ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇటు ఈ ఘటనకు సంబంధించి ఇటు స్పైస్ జెట్ కి, అదేవిధంగా ఆకాశకి సంబంధించిన ఆ రెండు విమాన రెక్కలకు స్వల్ప గాయాలు అవ్వడం జరిగింది. స్పైస్ జెట్ కి సంబంధించిన విమాన రెక్క ఆకాశ సంబంధించిన ఆ రెక్కలో ఇరుక్కుపోవడము కొంత పెద్ద ప్రమాదం కాకపోయినా ఇది ప్రయాణికులు ఒక్కసారిగా పానిక్ అవ్వడము, అది బయలుదేరాల్సిన ముందే ఈ ఘటన జరగడంతో కొంత పానిక్ అయినప్పటికీ సురక్షితంగా ప్రయాణికులంతా ఉండడంతో ఈ ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సునీల్. ఓకే గోపి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులను ఎక్కించుకుంటాకి రన్వే బే దగ్గర ఉన్నటువంటి ఆకాశ ఎయిర్లైన్స్ విమానాన్ని వెనక తోక భాగాన రెక్కని అప్పుడే ల్యాండ్ అయినటువంటి స్పైస్ జెట్ విమానం రెక్క ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు విమానాలకి సంబంధించినటువంటి రెక్కలు కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అయితే రన్వేపై ఆకాశ విమానాన్ని ఈ స్పైస్ జెట్ విమానం ఢీకొనడంతో ఒక్కసారిగా రెండు విమానాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పానిక్ సిచ్యువేషన్ ఏర్పడడంతో ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు దించేసి మరో ఆకాశ విమానాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఎయిర్లైన్ సంస్థ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉండడంతో విమాన సిబ్బంది అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో 10 టీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాం ప్రమాదం జరిగినటువంటి విమానాలకి రెండింటికి కూడా ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అనే విషయాన్ని అయితే 10 టీవీ స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతోంది. స్పైస్ జెట్లో స్పైస్ అనే పదమే కనబడుతోంది, జెట్ అనే పదం మనకి కనబడట్లేదు. ఆ జెట్ అనే పదం ఉన్నటువంటి విమాన రెక్క ఆకాశ ఎయిర్లైన్స్కి తోక భాగాన ఉన్నటువంటి రెక్కకి ఇరుక్కుపోయి విరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. అంతమేర ప్రమాదం జరిగింది అంటూ కూడా ఎయిర్లైన్ సంస్థలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ దృశ్యాల్లో కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. స్పైస్ జెట్
విమానం ల్యాండ్ అయ్యి తన డెస్టినేషన్ పాయింట్కి చేరుకుంటున్న సమయంలో ఆకాశ ఎయిర్లైన్స్ ఏమో ప్రయాణికులను హైదరాబాద్కి తీసుకురావడానికి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రన్వే బే దగ్గర ఉండగానే ప్రయాణికులు ఆకాశ ఎయిర్లైన్స్లో ఇన్ అవుతుండగానే ఈ ల్యాండ్ అయినటువంటి స్పైస్ జెట్ విమానం ఒక్కసారిగా ఆ ల్యాండ్ అవుతూ ముందుకు కదులుతున్న క్రమంలో ఏదో డిస్టెన్స్ గ్యాప్ అయినటువంటి పరిస్థితి. కొంచెం పైలట్ దానిని అనలైజ్ చేయడంలో కాస్త విఫలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆ స్పైస్ జెట్ ముందుకు కదలడం, దీంతో రన్వే బే మీద ఉన్నటువంటి ఆకాశ ఎయిర్లైన్స్ విమానం తోక భాగాన ఉన్నటువంటి రెక్కని ఈ స్పైస్ జెట్ విమాన రెక్క తగలడం. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ విమాన రెక్క భాగం ఆకాశ ఎయిర్లైన్స్ విమాన తోక భాగానికి ఇరుక్కుపోయి విరిగిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో 2 విమానాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటపడ్డారు. ఆకాశ ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ వెంటనే స్పందించింది. ఎయిర్లైన్స్లో అంటే ఆ ప్రజెంట్ ఏరోప్లైన్లో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటకు దించేసి వేరే ఎయిర్లైన్స్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా తెలిపింది. అయితే ఆ విమానం హైదరాబాద్కి రావాల్సి ఉంది. ఆ విమానాన్ని మార్చి మరొక ఎయిర్లైన్స్లో ఆకాశ ఎయిర్లైన్స్ మరో విమానాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్కి ప్రయాణికులను సురక్షితంగా చేరవేసింది.